ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కు 48 గంటల ముందు మైకులు బంద్ అయ్యాయి. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ పోలింగ్ జరగనుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీ, ఆప్ లీడర్ల మధ్య మాటల యుద్ధంతో క్యాంపెయిన్ మరింత హీటెక్కింది. ఇక వరుసగా 4వ సారి అధికారంలోకి వచ్చేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ఢిల్లీ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాయని ప్రచారంలో కాంగ్రెస్ విమర్శన అస్త్రాలు సంధించింది. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా జరగనుంది. ఇక మిగిలిన 2 సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సిపిఐ 6, సిపిఎం 2, సిపిఐ-ఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నారు. ఇక బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీ ఎన్నికలపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నేటి సాయంత్రం తోటి ఢిల్లీ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించినటువంటి గడువు అనేది కూడా ముగిసింది. ఇక రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారాలు అనేది కూడా నిర్వహించడానికి వీలుండదు. మొత్తంగా సైలెంట్ మోడ్లోకి ప్రస్తుతానికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక 5వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా 7 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తుంది. ఎల్లుండి ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి సమక్షంలో మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది కూడా, అంటే మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీకి సంబంధించి 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 స్థానాలను మిత్రపక్షాలకు అప్పగించారు. ఇక సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే ఎంఐఎం పార్టీ చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తంగా త్రిముఖ పోరు బయటికి కనిపిస్తున్నప్పటికీ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోరు అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ 3 పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని తీసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం వరుసగా 3 సార్లు 2013 నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో అప్రత్యాసంగా గెలుస్తూ వచ్చింది. బీజేపీ పార్టీ ఏమో లోక్సభ స్థానాల్లో, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2013లో అధికారం కోల్పోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బట్ ఈసారి 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేశాయి. అభ్యర్థుల నుంచి మొదలు పెట్టుకుంటే మేనిఫెస్టోల రూపకల్పన వరకు, మేనిఫెస్టో ప్రకటన వరకు, ఇలా ప్రతి దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇక క్యాంపెయినింగ్ విషయానికి వస్తే 3 పార్టీలకు సంబంధించిన ప్రముఖ నేతలందరూ కూడా క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు. కాకపోతే కొంత బీజేపీ చాలా ఎక్కువ ఫోకస్ చేసింది. ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వారితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వీరందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చిన్న చిత్క లీడర్ల నుంచి మొదలు పెట్టుకుంటే టాప్ రేంజ్ లీడర్స్ వరకు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో తిరిగారు. ప్రతి గడప తొక్కుతూ వాళ్ళంతా కూడా ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన నాటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వారు ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారు. ఆయన రాజీనామా చేస్తూనే ఎన్నికలకు సిద్ధమవుతూ తను ప్రచార కార్యక్రమాలను ఆ రోజు నుంచే మొదలుపెట్టారు. తిరిగి మళ్ళొకసారి ఢిల్లీ ప్రజలు తనకు అధికారం అప్పచెప్తే తప్ప తను మళ్ళొకసారి సీఎం సీట్లో కూర్చోనంటూ కూడా తను శపథం చేసి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూనే రాజకీయం అంతా కూడా నడిచింది. 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ని లక్ష్యంగా చేసుకునే ప్రచార కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాయి. ఆయనకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూనే ఆయనే సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి సీఎం అఫీషియల్ నివాసమైనటువంటి శీష్ మహల్కి సంబంధించినటువంటి వీడియోలు బయటకు రావడం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైంది. అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ చుట్టూనే
ఇటు రెండు పార్టీలు కూడా ఫోకస్ చేశాయి. దాని చుట్టూనే విమర్శనాస్త్రాలు అనేది కూడా సంధించాయి. అయితే సంక్షేమంగా గడిచిన 10 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అందించినటువంటి సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయాలంటే తను మరొకసారి అధికారంలోకి రావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంటేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సరైన క్రమంలో అందుతాయి అనేటువంటి, లేకపోతే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటన్నింటినీ కూడా కోతలు వేధిస్తారు, లేకపోతే వాటిని అమలు చేయరు అనేటువంటి దిశగా ఆమ్ ఆద్మీ ప్రచారం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ని వాడుకుంటూ అరవింద్ కేజ్రీవాలే సీఎం ఫేస్గా ఉంటారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సీఎం ఫేస్ ఎవరంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 5 గ్యారంటీలను అనౌన్స్ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో పూర్వ వైభవం కోసం చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే 5 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కూడా వారు ప్రచారంలో భాగమయ్యారు. ఈ చివరి రోజు వరకు కూడా, అంటే ఈ రోజు వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి 22 రోడ్ షోల్లో ఆ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఒక సంచలనమైనటువంటి బయటను కూడా ఆయన విడుదల చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో. గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే గెలిచింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే విధమైనటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10% కంటే ఓట్లు అధికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తేనే తాము గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే ఆ 10% ఓట్లను బీజేపీ ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేయాలంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వారికి సంబంధించినటువంటి పిలుపునిస్తూ ఆయన ఒక వీడియో బైట్ అనేది కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కీలకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓవరాల్గా అయితే ప్రచార కార్యక్రమం అంతా కూడా ఈ సాయంత్రం 5 గంటలతోటి ముగిసింది. ఇప్పటి నుంచి సైలెంట్ మోడ్ అనేది కూడా ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎన్నికల్లో కొనసాగుతూ ఉంది. ఉదయం 5వ తారీఖు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. జ్యోతి. రైట్ మదార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. ఇవాళ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 6, టీచర్ ఎమ్మెల్సీకి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు అభ్యర్థులు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు తీసుకుంటున్నారు. ఈ 3 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ సీట్లతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు తీసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ సీట్లకు కరీంనగర్ కలెక్టరేట్లోనే నామినేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 271 మండలాలున్నాయి. 15 జిల్లాల పరిధిలో ఉన్న 199 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు ఇవ్వాలి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. నామినేషన్లలో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్లో క్లారిఫై చేసుకోవాలని సూచించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఈ రోజు నుంచి 11th వరకు, 10th వరకు, 8th and 9th మనకి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో ఆ 2 రోజు తప్ప మిగతా అన్ని రోజు మేము మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేము నామాంకన్ యాక్సెప్ట్ చేస్తున్నాము. మేము వచ్చిన అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా క్లారిటీ కావాలన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా దానికి సమాధానం ఇవ్వడానికి నిబంధనల చట్టం లోపాలు ఏమేం చేయాలో సుదీర్ఘ అక్కడ అన్ని కాగితాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. ఉపాధ్యాయులు తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు రఘుత్తం రెడ్డి.
3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపించిందని ఆరోపిస్తూ రాష్ట్రమంతటా నిరసనలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం శత్రుత్వ పాలన అందిస్తుందని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీకి బడ్జెట్లో కేటాయింపు జరగలేదన్నారు. తెలంగాణ కట్టిన పన్నుతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు మంత్రి. బడ్జెట్పై ఖమ్మంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం, లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజానీకాన్ని, ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దఖలుపరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం. తెలంగాణలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి అనా పైసా రాలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రైతు రుణమాఫీ అంశమే బడ్జెట్లో లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారును నిలదీయడానికి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, 2 కేంద్ర మంత్రులున్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైసా రాలేదన్నమాట సందర్భం చెప్తూ తెలంగాణకు నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బండి సంజయ్, కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను తిట్టడానికి కేంద్ర మంత్రులయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణ నిధులు తెచ్చి వారి సత్తా నిరూపించుకోవాలన్నారు. జనగామలో కేంద్ర బడ్జెట్ పై నిరసన చేపట్టారు కడియం. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. ఈ దద్దమ్మలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు అదనంగా నిధులు ఇస్తున్నారు. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ లో అదనంగా నిధులు ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కూడా అదనంగా నిధులు ఇస్తున్నారు. మరి తెలంగాణకు అదనంగా నిధులు ఎందుకు ఇవ్వరు? కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే నిధులు వస్తున్నాయే తప్ప అదనంగా మీ పలుకుబడిని ఉపయోగించి ₹1 అన్న తెలంగాణకు తీసుకొచ్చారని అడుగుతున్నా. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 లోకసభ సభ్యులు దద్దమ్మలని చెప్పడంలో, చెమటలని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే మోదీ సర్కార్ నిధులు ఇస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేకపోయారని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలో పాల్గొన్నారు నేతలు. ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగామి, గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పారు. దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడ్డట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు త్రాగునీరు, సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిభ సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చమని చెప్పారు. ఈ రాష్ట్రానికి 2 మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. ఒకటే మాట మాట్లాడతారు. మనమందరం పొద్దున్నేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ₹1 పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంబేద్కర్ చౌక్ దగ్గర బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా ఏం ఉపయోగం లేదని విమర్శించారు నేతలు.
రాష్ట్రమంతటా ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులతో ఆలయాలు రద్దీగా మారాయి. సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. బాసర, వర్గల్ ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. అయితే బాసరలో ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతీదేవి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జన్మదినం రోజున సరస్వతి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాధారణ రోజుల కంటే వసంత పంచమికి రద్దీ ఎక్కువ ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ సంవత్సరం 2 days కాబట్టి ఎక్కువ రష్ మనం చూసాము. సో పోయిన సంవత్సరం ఓన్లీ ఒక్క రోజు అయింది, ఈ సంవత్సరం 2 రోజు కాబట్టి నిన్న కూడా సుమారు 80,000 మెంబర్స్ వచ్చారు. ఈ రోజు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, అది మనకి సూచన ఉంది. మన అడిషనల్ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అడిషనల్ వాలంటీర్స్కి కూడా పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, మిల్క్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనం చేశాము. సో ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరస్వతి అమ్మవారి ఆలయాలు రద్దీగా మారాయి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు తల్లిదండ్రులు. అమ్మవారికి పూజలు చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి అంటే సరస్వతీదేవి వాళ్ళ అక్షరాభ్యాసం చేయించుకుంటారు కదా, అట్లా చేయించుకుందాం అనుకున్నాం మేము కూడా మా పాపకి. అసలు 4 days ముందు బుక్ చేసుకున్నా కానీ చాలా క్రౌడ్ ఉంది, కాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కదా, ఆ రోజు అందుకే ఈ రోజు మా పాపకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో వసంత పంచమి సందర్భంగా వనదుర్గామాత అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. నోట్బుక్లు, పెన్నులు, పలకలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు అధికారులు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారిని సరస్వతీమాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా వనదుర్గా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య, బుద్ధి, మేధస్సు కలుగుతాయి. కరీంనగర్లో శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు కలిసి ఉన్న ఏకైక క్షేత్రంగా ఉండటంతో భక్తులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ మహాసరస్వతి అమ్మవారి అభిషేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వసంత పంచమి రావడం విశేషం ఏమిటంటే, ఈ వసంత పంచమి రోజున ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారు మంత్రి కాబట్టి జ్ఞానస్వరూపిణి, చాలా జ్ఞానాన్ని ప్రసాదించుతుంది. అలాంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి మన మహాశక్తి దేవాలయంలో ఉదయాత్పూర్వం 4 గంటలకే మహా అభిషేకం జరిగింది. భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయం శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. చిన్నారులకు అక్షర శ్రీకర మహోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు పలక, బలపం, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు ఆలయాధికారులు. నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, ఓవర్ టు యు. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే తమ పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారని భక్తుల్లో నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకల్లో భక్తుల రద్దీ బాగా ఉంటుంది. అక్షరాభ్యాసానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలోని అక్షరాభ్యాస మండపంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు చాలామంది భక్తులు అక్షరాభ్యాసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన పూజారి ప్రవీణ్ పాఠక్ గారు ఉన్నారు. గురూజీ చెప్పండి, అక్షరాభ్యాస విశిష్టత ఏంది, ఈ రోజు విశిష్టత ఏంటి? ఇది వసంత పంచమి సందర్భంగా అమ్మవారి క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకొని చిన్నారులకు కానీ
పెద్దవాళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షలతో వారికి మంచి విద్య బుద్ధి మేధా సంపత్తి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున ఈ సరస్వతి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకొని సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షలు పొందాలని చెప్పి మేము కోరుచున్నాం. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తున్నారు గురుజీ? భక్తులు అధిక సంఖ్యలో మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సుదూర ప్రాంతంలో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. నుంచి ఎంతమంది భక్తులు వచ్చారని భావిస్తున్నారు? 50,000 పైన వచ్చారని భావిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ విశిష్టత ఏంది? నిజాం నుంచి వచ్చాము. ఇక్కడ వసంత పంచమి విశిష్టత ఏమిటంటే పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మీ పిల్లలకి ఇక్కడ చేయించారు? మా పిల్లలకు కూడా ఇక్కడ చేయించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని భక్తుల్లో నమ్మకం ఉంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయాధికారులు చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్షరాభ్యాసాలకు రద్దీ కొనసాగుతుందని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మన ఇక్కడ చూడొచ్చు, మొత్తం అక్షరాభ్యాసానికి భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షరాభ్యాసం చేయించిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులు వెళ్తున్నారు. ఓవరాల్గా చూస్తే 2 రోజుల పాటు వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో బాసర సరస్వతి పుణ్యక్షేత్రం కిక్కిరిసిపోయింది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, బాసర నుంచి. పెద్ద పులులు, చిరుతలు ఏజెన్సీ ప్రాంతాలను టెన్షన్ పెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్తో తాజాగా ఉమ్మడి కరీంనగర్లోనూ చిరుత సంచారం కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాలపై దాడులకు దిగుతున్నాయి పులులు. లేగదూడలు, మేకలు, కుక్కలపై దాడి చేస్తున్నాయి. వీటిని పట్టుకోవడానికి అటవీ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా తప్పించుకుని తిరుగుతున్నాయి. గ్రామాల్లోకి సైతం వస్తుండటంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయంగా బతుకుతున్నారు. బయటకు వెళ్లే వాళ్ళు ఎవరు ఒంటరిగా వెళ్లడం లేదు. రైతులు కూడా పొలాలకు గుంపులుగా వెళ్తున్నారు. అయితే మంచినీళ్లు, ఆహారం కోసమే పులులు అరణ్యవాసం నుంచి జనావాసంలోకి వస్తున్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. చిరుతల కదలికలతో అటవీ సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. నెలలో 14 చోట్ల, వారం రోజుల్లో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు స్థానికులు. ఆహారం, నీళ్ల కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి చిరుతలు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వచ్చి పశువులు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. ఇక జిల్లాలో చిరుతల సంచారంపై మరిన్ని వివరాలు మామిడిపల్లి అటవీ ప్రాంతం నుంచి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. చిరుతల కదలికలతో అటవీ సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. నెలలో 14 చోట్ల, వారం రోజుల్లో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు స్థానికులు. ఆహారం, నీళ్ల కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి చిరుతలు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వచ్చి పశువులు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. చిరుతల కదలికలతో అటవీ సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. నెలలో 14 చోట్ల, వారం రోజుల్లో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు స్థానికులు. ఆహారం, నీళ్ల కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి చిరుతలు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వచ్చి పశువులు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. చిరుతలకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం విపరీతంగా పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిరుతపులుల సంచారం జరుగుతున్నటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. 3 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట శివార్లో ఒక బ్యాంక్ ఉద్యోగి డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన బైక్ పై వెళ్తున్న ఆయనను చిరుతపులి వెంబడించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. చాలా దూరం వరకు ఆయన బైక్ వెంటే
చిరుతపులి పరిగెత్తడంతో ఆయన భయాందోళనకు గురయ్యాడు. దాదాపు 3 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రానటువంటి విషయాన్ని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక పక్కనే ఉన్నటువంటి జానకంపేట, ఆ ఘటన జరిగిన మరుసటి రోజే జానకంపేటలో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ పైన చిరుతపులి, సమీప అడవుల్లోంచి వచ్చినటువంటి చిరుతపులి ఆ యొక్క ట్రైనింగ్ క్యాంప్ మీద క్యాంప్లోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి హోంగార్డు భయంతో పరిగెత్తి ఆయన సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్ళిపోయి గది తలుపులు వేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి లెక్కలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 చిరుతపులు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాటు కామారెడ్డి జిల్లాలో ఒక పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా కూడా పోలీసులు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగలేదు. చాలా మంది రైతులు పంట పొలాల్లో పెద్ద పులిని చూశామని చెప్తున్నారు, కానీ అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. పోతంగల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివార్లో రోడ్డు దాటుతున్నటువంటి చిరుతపులి రైతులకు కనిపించింది. దీంతో దాదాపు 2 రోజుల పాటు ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఆ ప్రాంతంలో కనిపించింది. ఆ ఘటన మరవక ముందే మల్లారం అటవీ ప్రాంతంలో చిరుతపులి ఒక ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క పైన దాడి చేసి ఆ కుక్క అరుపులకి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు, కాలనీ వాళ్ళు బయటకు రావడంతో చిరుతపులి సమీప అటవీ ప్రాంతంలోకి పరిగెత్తినట్టుగా చెప్తున్నారు. ఇక నిజామాబాద్ రూరల్ మండలంలోని ఎల్లమ్మకుంట ప్రాంతంలోనూ చిరుతపులి రోడ్డు పైన తిరగడాన్ని 2-3 సార్లు స్థానికులు చూసినట్టుగా చెప్తున్నారు. నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారి NH-44 పైన ఒక చిరుతపులి గాయానికి గురై రోడ్డు పైన దాదాపు అరగంట పాటు జాతీయ రహదారి పైన రోడ్డు పైన ఉన్నటువంటి సిచ్యువేషన్. రాత్రి 9:30 ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగింది. ఆ సమయంలో ఇరువైపులా అటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 20-25 నిమిషాల పాటు జాతీయ రహదారి పైనే ఆ చిరుతపులి గాయంతో పడి ఉంది. ఆ తర్వాత లేచి పరిగెత్తి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ గ్రామానికి మాజీ సర్పంచ్, మొన్నటి వరకు సర్పంచ్ గా ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నారు, మనతో మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా అన్న ఈ చిరుతపులు మీరు చూశారా, సంచరిస్తుంటాయి, ఎట్లా ఉంటుంది, పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మా మామిడిపల్లి గ్రామంలో ఏం లేదన్నా ఒక 1000 ఎకరాలు దట్టమైన అడవి ఉంటుంది. ఎట్లా అంటే తిరుగోల, మా ఊరు మధ్యలో ఉంటుంది. తిరుగోల దట్టమైన అడవి ఉంటుంది. దీంట్లో ఇంచుమించు ఒక 3-4 చిరుతలు కూడా ఉన్నాయి. ఇంచుమించు ఒక 15 రోజుల కింద ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. మా విలేజ్లకు ఇంచుమించు దగ్గర దాకా వచ్చినాయి. వాటర్ కట్ట ఉంటుంది, అక్కడ దాకా వచ్చింది ఒక చిరుతపులి. చాలా మంది పిల్లలు చూసారు. గొర్రెల కాపలు అయితే అడవికి వెళ్తూ ఉంటే గొర్రెల్ని తినేస్తుంటాయి. ఒక 3-4 ఉన్నాయని చెప్పి మాకు సమాచారం. చాలా దట్టమైన అడవి ఉంది. దీంట్లో 3-4 పులులు ఉన్నాయని చెప్పి మాకు కూడా ఇంటిమేషన్. మేము కూడా చూసినాం. ఇక్కడ మన ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఉన్నది. ఒకరోజు మేము ఇట్లా మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నాం 4 o'clock, మాకే ముందట వచ్చింది ఒక పులి. మేమే విచిత్రమైనాం. ఎందుకంటే పులులు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. మేము ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో మేము చెప్పినప్పుడు వస్తుర్రు, చూస్తుర్రు. అంటే సమీపంలో, మీ గ్రామానికి సమీపంలో అడవి ఉంది. పశువులను మేత కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు, వెళ్తుంటారు రోజు కూడా. దాంతోపాటు మీ వ్యవసాయ భూములన్నీ కూడా ఈ అడవిలోనే ఉన్నాయి. నిత్యం రైతులు వెళ్తుంటారు. ఎట్లా వాళ్ళ ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? చీకటి పడే లోపు వచ్చేస్తూ ఉంటారు. ఆ కుక్కను ఏదో ఒకటి తీసుకుపోతారు. మామూలుగా వెళ్ళరు, ఒక్కోళ్ళిద్దరు వెళ్తారు. దగ్గర అడవికి దగ్గర ఉన్నాయి కొన్ని పొలాలు అయితే. కొద్దిగా భయభ్రాంతులు అవుతారు. అప్పుడప్పుడు చూస్తూ 4 గంటలకి అట్లా బయటకు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఫారెస్టులకు చెప్తుంటే వాళ్ళు ఎట్లా దాన్ని కట్టడిసే ప్రయత్నం చేస్తారు? మీకేమన్నా సలహాలు, సూచనలు ఇస్తారా గ్రామస్తులకు? ఇంచుమించు ఒక 15 రోజుల కిందనే వచ్చిందంటే మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా. వాళ్ళు వచ్చారు తెల్లారి. వాళ్ళు అది పులా కాదా అని చెప్పి ఆ డౌట్ క్లియర్ చేసుకొని చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటారు. చాలామంది ఉన్నారు, బీట్ ఆఫీసర్లు ఉన్నారు, ఫారెస్ట్ SI గారు కానీ చాలా తిరుగుతూ ఉంటారు. పులు సమాచారం ఇవ్వగానే మొత్తం జంగల్ మొత్తం తిరిగి ఉన్నదా లేదా అని చెప్పి పబ్లిక్ ఇబ్బంది కాకుండా. అర్బన్ పార్క్లో కూడా ఇంతకుముందు ఆ చిన్నాపూర్ శివార్లో ఇంతకుముందు కూడా ఉన్నది. అంటే అక్కడ చిన్న పిల్లలు ఉండే, వాళ్ళు కూడా వచ్చి చూసిర్రు. అప్పుడు లెంకిరు, దొరకలేదు. భయపడుతుంటారా గ్రామస్తులు? అడవి కాబట్టి భయపడరు. మేము అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగినాం కాబట్టి భయం అన్నది ఉండదు. మా మామిడిపల్లి వాళ్ళకు చాలా ఉన్నాయి. పందులు అయితే విలేజ్లోకి వస్తాయి. మా ఇంటి దగ్గర దాకా పందులు వస్తున్నాయి రాత్రిలో. విపరీతంగా పందులు అయితే బెడద బాగా అయిపోయింది. వీటికి ఇంతకుముందు కట్టడి చేస్తారు, కానీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పెద్ద ఇట్లా కాల్వలాగా తీశారు. అవి మూసిపోవడం వల్ల విలేజ్లోకి రావడం జరుగుతుంది పందులు కూడా. ఇది ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిరుతపులుల సంచారానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పెద్ద పులి, చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కాశీపేట అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలిపారు అధికారులు. పెద్ద పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు. సమీప గ్రామాలకు అలర్ట్ జారీ చేశారు. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో చిరుతల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇక ఉమ్మడి జిల్లాలో పులుల సంచారంపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. గత 3 రోజులుగా పెద్ద పులులు ఏదో ఒక ప్లేస్లో ఇటు రైతులకు కనిపిస్తూ ఇటు ఫారెస్ట్ అధికారులకు కంటపడుతూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దాదాపు 3 రోజులుగా ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ ఏరియాలో ప్రతిరోజు ఏదో ఒక చోట గత గురువారం నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక ప్లేస్లో ఇటు కనిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. కన్నాల గ్రామ పంచాయతీలో పరిధిలోనే ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ అధికారులు వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన గుంతలో పులి పెద్ద పులి నీరు తాగేందుకు వచ్చి అక్కడ అడుగుల పాదాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అందరూ జాగ్రత్తలు పాటించాలి, ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి పలు సూచనలు కూడా చేశారు. ఇటు ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి పాదముద్రలు గుర్తించిన తర్వాత 2వ రోజు దాని అన్వేషణలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఇటు సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు అడవిని మొత్తం గాలిస్తూ ఉన్న క్రమంలో ఓ పత్తి చేనులో పెద్ద పులి ఫారెస్ట్ అధికారికి కనిపించింది. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ కన్నాల గ్రామ పంచాయతీతో పాటు పక్కనే ఉన్న బుగ్గగూడ సమీపంలో కూడా పులి సంచరిస్తున్నట్టు రైతుకు కనబడింది. ఆ రైతు కనబడిన వెంటనే ఇటు ఫారెస్ట్కు ఇటు పోలీసు అధికారులకు కూడా సమాచారం అందించడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు మరింత అప్రమత్తమై అటు ఎవరు కూడా పంట పొలాలకు కావచ్చు, ఇటు వ్యవసాయ కూలీలు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిక బోర్డులు కావచ్చు, అదే విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా తగు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అస్ఫాబాద్ జిల్లాలో గత నెల మహిళా రైతు పెద్ద పులి దాడిలో చనిపోయిన సంఘటనతో ఇటు పెద్ద పులి వచ్చింది అని తెలియగానే భయాందోళనలకు అయితే గురి అవుతున్న పరిస్థితి. గత నెలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ గడ్పూర్ అటక ప్రాంతంలో కూడా 2 పెద్ద పులులు సంచరించాయి. దీంతో గత నెలలో కూడా పులి సంచారం ఇటు మంచిర్యాల జిల్లా వాసులకు కూడా ఆందోళన కలిగించింది. దాదాపు ఈ 2 నెలలుగా పెద్ద పులులు ఎక్కువ సంఖ్యలో ఈ మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంచరిస్తున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించింది. అటవీ శాఖ రేంజ్ దగ్గర నుంచి దాదాపు 15 నుంచి 20 మంది అటవీ శాఖ అధికారులు ప్రత్యేకించి నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పులుల సంచారం సంబంధించిన అప్డేటు ఇటు ప్రజలకు చేరవేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల వారికి అలర్ట్ జారీ చేస్తున్నారు. గ్రామాలలో డప్పు చాటింపు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కలకి వెళ్ళొద్దు, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. దాదాపు ఈ 15 మంది అటవీ శాఖ అధికారులు యానిమల్ ట్రాకర్స్ మొత్తం కూడా పులి పాదాచారాలు గుర్తించుకుంటూ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే వివరాలు ఆరా తీస్తూ చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 నెలలుగా పులుల సంచారం కలకలం రేపిన సిచ్యువేషన్స్ ఉంటే ఇప్పుడు రానున్నది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో ఆహారం కూడా దొరకలేని పరిస్థితి నెలకొంటుంది. అదే విధంగా తాగేందుకు కూడా నీరు చుక్కలేని పరిస్థితి కూడా నెలకొంటుంది. సో ఇంకా ఈ చలికాలంలో ఏ విధంగానైతే పులులు ఇటు గ్రామాల్లోకి వచ్చాయో అదేవిధంగా ఎండాకాలంలో కూడా రానున్న వేసవి కాలంలో కూడా పులుల సంచారం కూడా ఎక్కువగా కూడా కాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పులులకు కావాల్సిన ఆహారం దొరికితేనే అడవుల్లో ఉంటాయి. ఆహారం లేనట్లయితే ఇటు గ్రామాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద పులులు చిరుతల సంచారంతో అటవీ సమీప గ్రామాల్లో భయాందోళన నెలకొంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ పులి ఆసిఫాబాద్ అడవుల నుంచి వచ్చినట్టు తెలిపారు. ఇక మరోవైపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా అడవుల్లో చిరుతల సంఖ్య భారీగా పెరిగింది. అవి అడవుల నుంచి జనాల్లోకి వచ్చి ఆవులు, గేదెలు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. ఇక జిల్లాలో చిరుతల సంచారంపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. జిల్లాలో చిరుత పులులు, పెద్ద పులుల సంచారం ఇటీవల పెరిగిపోయిందని చెప్పొచ్చు. మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే అటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే అనేక రకమైన వన్య మృగాలు మనకు ప్రతిసారి జనవాసాల్లోకి చొరబడి ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి. అందులో ఎక్కువగా ఎలుగుబంట్లు, గుడ్డేలుగులు ఏవైతే ఉన్నాయో అవి సమీప గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించి అనేక మందిని ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. అదేవిధంగా ఇటీవల చిరుత పులుల సంచారం కావచ్చు,
అదేవిధంగా ఇటీవల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ దగ్గర కనిపించిన పెద్ద పులి ఆనవాళ్ళు కావచ్చు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అయితే కరీంనగర్ అడవి ప్రాంత పరిశీలిస్తే కనుక ఇక్కడ మనగడ సాగించే జీవుల్లో చిరుతపులి ఎప్పటి నుంచో ఉందనేది మనకు అధికారులు చెప్తున్నమాట. కానీ మొదటిసారిగా పెద్ద పులి సంచారం ఈ ప్రాంతంలో కనిపించడం అరుదుగా చెప్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. ఎందుకంటే ఈ అడవి ప్రాంతము పెద్ద పుల్ల సంచారానికి అనువుగా లేదనేది ఇంతకాలం ఊహిస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ కొడిమ్యాల మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో కోమటిగుట్ట దగ్గర ఒక ఆవును చంపేసి తినేసి వెళ్ళిపోయింది ఆ పెద్ద పులి. అయితే మొదట పెద్ద పులి కాదు ఏదైనా హైనా లాంటి జంతువు అని అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు పెట్టి పాదముద్రలు గమనించినప్పుడు అది పెద్ద పులిగానే నిర్ధారణ అయింది. సీసీ కెమెరాలో కూడా పులి ఆనవాళ్ళు రికార్డ్ అయినాయి. అక్కడి నుంచి ఆ పెద్ద పులి సిరిసిల్ల జిల్లా చందుర్తి వైపు అక్కడి నుంచి బోయినపల్లి మండలంలోని కొన్ని అడవి కొండ ప్రాంతాల్లో కూడా సంచరించినట్టు కూడా అక్కడ గ్రామస్తులు కావచ్చు స్థానికులు కావచ్చు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. పెద్ద పులి సంచరిస్తున్న మాట నిజమేనని చెప్పి ధృవీకరించారు. అయితే అదేవిధంగా మనకు చిరుతపులుల సంచారం కూడా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉంది. అటు జగిత్యాల జిల్లా సారంగపూర్ కావచ్చు, తర్వాత రాయికల్ అడవి ప్రాంతం కావచ్చు, ఇటు వస్తే మనకు సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట ఈ 3 ప్రాంతాల్లో కూడా మనకు చిరుతపులి సంచారాలు చాలాసార్లు గమనించారు. తర్వాత లేగదూడలను, తర్వాత ఆవులను చంపిన సందర్భాలున్నాయి. ఇదే విధంగా మనకు ఇటీవల గంభీరావుపేట మండలంలో కూడా ఒక ఆవును చంపేసి వెళ్ళిపోయిన చిరుతపులి ఆనవాళ్ళను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇట్లా ఓవరాల్గా వన్యమృగాలన్నీ కూడా మనుషులు సంచరించే ప్రాంతాల్లోకి కావచ్చు వచ్చి వాటిని అందిన కాడికి ఏవైనా పశువులు కానీ అవి కానినప్పుడు వాటి మీద దాడి చేసి వాటిని తినేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. గతంలో బెజ్జంకి మండలంలో వన్యప్రాణుల కోసం పెట్టిన ఒక ఉచ్చులో చిరుతపులి చిక్కుకొని మనకు అది పట్టుబడింది. ఆ చిరుతపులిని కూడా అటవీ శాఖ అధికారులు రెస్క్యూ చేసి దాన్ని రక్షించి జూలకు పంపించారు. ఇట్లా మనకు చిరుతపులులే కావచ్చు, చిరుతపులతో పాటు పెద్ద పులి ఆనవాళ్ళు కూడా కన్నవాడంతో అటు ప్రజలు పెద్ద ఎత్తున కూడా భయపడుతూ ఉన్నారు. సాయంత్రం పూట బయటికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే పెద్ద పులి ఉంటే అడవికి మంచిదనేది కూడా వాళ్ళే ఇంకొక వాదన కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పులి మనగడ సాగించే అడవి అంటే చాలా సురక్షితమైన అడవిగా చెప్తున్నారు. ఎందుకంటే అటవీ శాఖ రూల్స్ ప్రకారం అడవి మనగడ సాగించాలన్నా, అడవికి సురక్షితంగా ఉండాలన్నా ఈ క్రూర మృగాలు కూడా ఉంటే మంచిదనేది వాళ్ళు చెప్తున్నమాట. పులి మనుషుల్ని సాధారణంగా ఎవరిని ఏమీ అనదు. కానీ దానికి అనుమానం వచ్చేలాగా ప్రవర్తించినా లేకుంటే పులి ఎత్తు కంటే కింద సైజులో కూర్చున్నా కానీ అవి దాడి చేసే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అందుకే పులి కనిపించినప్పుడు, పెద్ద పులి లాంటి జంతువులు కనిపించినప్పుడు వాటికి ఎదురు తిరిగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా వెనక్కి నడుస్తూ వెళ్ళిపోవాలనేది కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు చిరుతపులి గ్రామీణ ప్రాంతాల్లో కాదు, ఇటీవల కరీంనగర్ నగరంలోని సూర్యనగర్ ప్రాంతంలో కూడా సంచరించినట్టుగా సీసీ కెమెరాలో ఆ మధ్య రికార్డ్ అయింది. దీంతో ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ చిరుతపులులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అవి ఏ క్షణంలో అయినా కూడా ఊర్ల దగ్గరికి కావచ్చు, సమీప గుట్టల ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మనుషులు వాటిని గమనిస్తూ వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అవి మనుషుల్లాగే అవి కూడా వాటి ఆవాసాలు తిరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు వాటి ఆవాసాలు వదిలి జనవాసాల్లోకి వచ్చినప్పుడే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూ అడవి జంతువులను హాని తలపెట్టకుండా చూడాలని చెప్పి అటవీ శాఖ అధికారులు కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. సమాజానికి విద్యా వ్యవస్థకు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమకారుడు సుతార్ కిష్టయ్య సేవలు అమూల్యమని కొనియాడారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కిష్టయ్య ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో కిష్టయ్య సంస్మరణ సభలో పాల్గొన్నారు మంత్రి. కిష్టయ్య ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిష్టయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చివరి శ్వాస వరకు కిష్టయ్య సమాజానికి, విద్యార్థులకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు మంత్రి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కృష్ణయ్య గారు వారి మొత్తం జీవితకాలం సమాజానికి, విద్యా వ్యవస్థకి, పిల్లలకి ఎంతో సేవలు అందించారు. ప్రత్యేకంగా నేను స్థానిక శాసనసభ్యులు మందుల శామ్యూల్ గారు వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి. మహారాష్ట్ర, తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో కుస్తీ పోటీలు ఆకట్టుకుంటున్నాయి. అక్కడి గ్రామాల్లో ఫెస్టివల్స్, జాతరలు, టెంపుల్ వార్షికోత్సవాల్లో కుస్తీ పోటీలు జరగడం ఆనవాయితీగా వస్తుంది.
8 దశాబ్దాలుగా తెలంగాణ, మహారాష్ట్ర మల్లయోధులు కుస్తీ పోటీలో పాల్గొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలున్నాయి. 500కు పైగా సరిహద్దు గ్రామాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయి. చాలా గ్రామాలు సొంతంగా నిధులు వసూలు చేసుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతిభా పాటవాల ప్రదర్శన కూడా జరుగుతుంటాయి. సరిహద్దు గ్రామాల్లో కఠిన నిబంధనలను పాటిస్తూ మల్లయోధుల పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీ. నిర్మల్ జిల్లాలో ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్ సరిహద్దు గ్రామంలో వార్షికోత్సవం పండుగల నేపథ్యంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తారు గ్రామస్తులు. గ్రామ అభివృద్ధి, ఆలయ కమిటీల నిర్ణయాల ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా శివరాత్రి, సంక్రాంతి, కార్తీక మాసం, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ఉగాది పండుగల సమయంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. జాతర మహోత్సవాల్లో కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్లయోధులకు ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో నగదును అందజేస్తారు. 10 రూపాయల నుంచి 51 లక్షల వరకు బహుమతులు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కుస్తీ పోటీల్లో పాల్గొంటారు. కుస్తీ పోటీలు జరిగే చోట మహారాష్ట్ర మల్లయోధులు అధిక సంఖ్యలో ఉంటారు. ఔత్సాహిక యువకులు సీనియర్ల దగ్గర మెలకువలు నేర్చుకుంటారు. సరిహద్దుల్లోని సమీప గ్రామాలు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన మల్లయోధులను ఆహ్వానించడంతో కుస్తీ పోటీలు రసవత్రంగా కొనసాగుతాయి. ప్రతిసారి ఈ కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కాక మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వేరే కుస్తీ పోటీల కోసం మలయోధులు ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రథమ బహుమతి 7,751 రూపాయి, ద్వితీయ బహుమతి మరి 5,551 రూపాయి. మరి ప్రతిసారిలాగా మా ఊర్లో పెద్ద జాతర పండుగ జరుగుతుంది. మహాలక్ష్మి జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మల్లయోధుల కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 70 సంవత్సరాల నుంచి మా గ్రామంలో జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మల్లయోధుల కుస్తీ పోటీలు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి నిర్ణయించడం జరుగుతుంది. और अभी तक मैं 3 साल से कुश्ती लड़ रहा हूँ. 3 साल से कुश्ती लड़ रहा हूँ. और जो मेरे बाहर जो लाल रंग की बुलेट खड़ी है, उसी के पैसे से कुश्ती में जीत के बुलेट ली है मैंने कुश्ती उनसे. और अभी तक एक नेशनल प्लेयर हूँ मैं. 2 बार नेशनल गया हूँ. एक बार नेशनल गया था कोल्हापुर और दूसरा नेशनल गया था चंडीगढ़, पंजाब को. बहुत से पहलवान लोग यहाँ पे कुश्ती के लिए आते हैं और हमारे गांव में सभी समाज, सभी लोग मिलजुल के हर साल की तरह ये साल भी यात्रा पूरी हर्षोल्लास के साथ मना रहे हैं. సరిహద్దు గ్రామాల్లో కుస్తీ పోటీలతో సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, ఆధ్యాత్మికతకు కృషి చేస్తున్నారు స్థానికులు. మరోవైపు గ్రామాల మధ్య ఐక్యతతో పాటు యువతలో పోటీ తత్వం పెరుగుతుందంటున్నారు నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6 న్యూస్.